हरिः ओं श्री गुरुभ्यो नमः। ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నూతిలోపలంద్రళ్ళక మీరు నేమను మతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కణామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణీ అజ్ఞుల్ కొందరు మేము తామనుచు మాయంచంది సర్వాత్మకం ప్రజ్ఞాలభ్యు వరాన్వయ క్రమములన్ భాషింపగా నేరరు జిజ్ఞాసాపదమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణుని ఇతరులు దర్శింపగా నేర్తురే మందారమకరందమధున్యమునదేలు మధుపంబువావునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూ గురయంచ సనునెతరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష చిత్తమత్తమే చిత్తమే రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గృహేషు రంస్యన్ యథా వానర సుతదారవత్సలో వ్యవాయక్షణ అని చెప్పి ఈ గృహస్థు లేకపోతే ఈ వర్తకుడు ఈ కోతిలాగా చెట్లు ఉంటాయి, చెట్ల మీద ఏమో రకరకాలైనటువంటి పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళన్నింటి కోతి ఒకటి తినేస్తుంది, కింద వారేస్తుంది, మళ్ళీ ఇంకో దాని మీద వాడుతుంది, అది తినేస్తుంది, మళ్ళీ ఇది తినేస్తుంది. ఇలాగా ఈ వర్తకుడు కోతిలాగా ఇంద్రియ భోగాల్ని అనుభవిస్తూ ఉంటాడు. పోనీ అవి కూడా పూర్తిగా అనుభవించేటువంటిది కాదు, కోతిలాగా అనమాట. ఏదో సగం తింటాడు, సగం బారిస్తాడు, ఏదో సగం బిర్యానీ తింటాడు, సగం వదిలేస్తుంటాడు. తినలేడు, కడుపులో పట్టదు, తినాలనేటువంటి వాంఛ ఉంటుంది. అదేవిధంగా ఏదో ఈ ఆభరణాలు ధరించుకోవాలనుకుంటాడు, ఆభరణాలు ధరించుకునే కాసేపటికి వాడికే విసిగొచ్చేస్తుంది. పోనీ ఈవాళ ఇది వద్దులే, రేపదిలే అని చెప్పి ఇలా ఈ చీర వద్దులే, ఈ చీర కొనుక్కుందాం, ఈ చీర కొనుక్కుందాం, మళ్ళీ ఇంకో చీర కొనుక్కుందాం. అలాగే ఈవాళ ఈ పారాయణ చేద్దాం, ఈవాళ ఇది అయిన తర్వాత రేపు కాసేపు ఉన్నాక మరొకటి చేద్దాం. ఇలాగా ఆ జంపింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆ జంపింగ్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ మైండ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్,
అది మోర్ ఇంపార్టెంట్. మమ్మల్ని కోతి అన్నారు అని మనం బాధపడక్కర్లేదు. మన మనసును చూసుకున్నట్లయితే ఒక కోతి లోపల ఆడుతున్నట్టుగా ఆడుతూ ఉంటుంది. కాబట్టి శివానంద లహరిలో కూడా స్వామి శంకర్ల వారు ఆ మనసుని కోతితో పోల్చినటువంటి శ్లోకం అందరికీ తెలిసినటువంటి విశేషమే. కాబట్టి ఈ కోతి ఏం చేస్తుంది అంటే భార్యాపుత్రుల యందు వీడు రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉంటాడయ్యా. అవి వాటిల్నే ఉత్సవాలు అనుకుంటూ ఉంటాడు. వ్యవాయక్షణ ఆ కలయికలో, ఆ సంభోగంలో, ఆ కలయికలో, ఆ మీటింగ్స్లో అదే ఉత్సవం అనుకుంటున్నాడు అని చెప్పిన తర్వాత ఏవం అధ్వన్యవరంధానో మృత్యుగజ భయాత్తమసి గిరికందర ప్రాయే. ఇలాగ ఈ జీవుడు ఈ సంసారంలో అంటే ఈ జీవన సమరంలో లేకపోతే ఈ జీవితం యొక్క గతిలో వీడు పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతము కూడా సంసార మార్గంలో విషయభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. విషయభోగములు అనేటువంటి దానికి ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుని, విషయములు అంటే మనకి కనిపిస్తూ ఉండేటువంటి సమస్త వస్తుజాలములు, వ్యక్తిజాలములు, దృశ్యజాలములు, ఇవన్నీ వీటిని విషయములు అంటారు. అంటే ఏమిటన్నమాట, కళ్ళు చూసేటువంటి రూపం, కంటికి ఆ రూపము లేకపోతే ఆ ఆకారము, ఆ వస్తువు విషయము అవుతుంది. దేనికి? కంటికి అవుతుంది. అదేవిధంగా శబ్దములు విషయములు, అవి చెవులకి. ఉండేటువంటి వాసనలు, రకరకాలైనటువంటి సువాసనలు కానీ దుర్గంధాలు కానీ ఏమన్నా సరే అవి ఆ వాసనలు ముక్కుకి విషయములు. అదేవిధంగా రకరకాలైనటువంటి పదార్థాలు నాలుకకు విషయములు. అదే స్పర్శ, చల్లనైనటువంటి స్పర్శ, ఏసీ యొక్క చల్లదనం, లేకపోతే చల్లగాలి యొక్క ఇది, లేకపోతే వర్షం యొక్క చలి, లేకపోతే ఎండ యొక్క తీవ్రత, తర్వాత ఏదో స్పర్శ చేస్తూ ఉండేటప్పటికి కలిగేటువంటి ఆనందం, ఆ స్పర్శకి ఆ వస్తువులు స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ వస్తువులన్నీ విషయములు అవుతాయి. వేట్లకి విషయములు, ఇంద్రియములకు ఈ వస్తువులన్నీ విషయములు. కాబట్టి వర్తకుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఏవం ఈ విధంగా ఆ ధ్వని ఆ మార్గంలో అంటే వాడు పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం వరకు రోజులు దొర్లించుకుంటూ వెళుతూ ఉండేటువంటి సందర్భంలో వీడు ఏం చేస్తూ ఉంటాడంటే విషయభోగాలలో పడిపోతూ ఉంటాడయ్యా. పడిపోతూ అలా ప్రయాణం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో గిరికందర ప్రాయే, కొండ గుహతో పోల్చదగినటువంటి తమసి అజ్ఞానం అనేటువంటి చీకట్లో పడిపోతాడు. పడిపోయిన తర్వాత అక్కడ వాడికి ఒక పెద్ద ఆ గుహలో పెద్ద ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు ఏదో కాదు, మృత్యువు అనేటువంటి ఒక పెద్ద ఏనుగుని వాడు చూస్తాడు. సడన్గా చూసి అవరుంధ అన్న దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ భయాన్ని అనుభవిస్తూ ఉంటాడు. భయాల్ని అనుభవిస్తూ ఉంటాడు. చిన్న చిన్న సుఖాలని, చిన్న చిన్న సంతృప్తుల్ని, చిన్న చిన్న సంతోషాలని అనుభవిస్తూ ఉంటాడు. తరువాత గిరికందర ప్రాయే, కొండ గుహతో పోల్చదగినటువంటి తమసి అజ్ఞానంలో అక్కడ మరణం అనేటువంటిది రెడీగా ఉంటుంది. కాబట్టి జననము మరణము అనేటువంటి రెండు ఎడ్జెస్ ఉంటాయి. ఒక దారం యొక్క రెండు కొసలు అన్నమాట. ఈ దారం మీద నడకనేటువంటిదే మనిషి, లేకపోతే వర్తకుడు, లేకపోతే ఈ సంసారి జరిగేటువంటి ఏ మానవుడైనా, ఏ జీవి అయినా, ఎవరైనా సరే చైతన్యంతో ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా జననము అంటే ఒక కొస, మరణము రెండవ కొస. ఈ ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, వివేకం కలిగినటువంటి వాడు ఈ విషయభోగాలే నిజం అనుకుని తమసి అజ్ఞానం అనేటువంటి చీకటి గుహలోకి అజ్ఞానము, వాడు కళ్ళు తెరుచుకుంటే నాకు అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి, అంతా నాకు జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటున్నాడు. కానీ అది గిరికందర, ఈ శరీరం అనేటువంటి గుహలో అజ్ఞానము అనేటువంటి దానిలో వీడు పడిపోతున్నాడు. కానీ శరీరం అనేటువంటి దాంట్లో హృదయం అనేటువంటి గుహలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఆ వెలుగుని చూడకుండా ఆ గుహలో ఉండేటువంటి అంటే ఆ మనసు అనేటువంటి గుహలోనో లేకపోతే ఆ హృదయంలో ఈ అజ్ఞానం అంటే ఏమిటి, ప్రేమలు, వాత్సల్యాలు, మమకారాలు, నేను అనేటువంటి గుహలోకి వీడు పడిపోతూ ఉంటాడు. పడిపోతూ ఉండేటప్పటికి అక్కడ ఒక భయంకరమైనటువంటి మృత్యుగజ భయాత్, మృత్యు అనేటువంటి ఏనుగు తొండంతో పీకి విసిరి కొడుతుంది వీడిని. ఆ సంగతి వీడు మర్చిపోతున్నాడయ్యా అని చెప్తూ మృత్యువుని ఒక గజంతో పోల్చారు, ఒక ఏనుగుతో పోల్చారు.
కాబట్టి మృత్యువు అనేటువంటి దానికి విపరీతమైనటువంటి బలం ఉంటుంది. అది ఆ గుహలోకి ప్రవేశించినటువంటి ఎవరినైనా తీసి విసిరి కొట్టి పారేస్తూ ఉంటుంది. దానిని ఎవడు జయించలేడు. అయిన తర్వాత క్వచిచ్చేతవాతాద్యనేక దైవిక భౌతికాత్మీయానాం దుఃఖానాం ప్రతినివారణే అకల్పో దురంత విషయ విషణ్ణ ఆస్తే. దురంత విషయ విషణ్ణ అన్నారు. మళ్ళీ విషయము అని వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మళ్ళీ ఒక్కసారి మనం ప్రశాంతంగా కూర్చుని మన చుట్టూ ఉండేటువంటి విషయాలు ఇవన్నమాట. అవి ఏమిటి? దురంత. ఆ విషయాలని దాటలేము మనం. వాటిని చూడగానే మనసు వెళ్ళి పడిపోతుంటుంది. కోతి ఏ విధంగా అయితే పడిపోతుందో ఆ విషయాల మీద పడిపోతూ ఉంటుంది. అటువంటివి దొరకనప్పుడు విషన్న, అంతం లేని చింత కలిగిపోతుంటుంది వీడికి. అనుకున్నది సాధించలేని, అనుకున్నది దొరకనప్పుడు, చూడాల్సిన వాళ్ళు కనిపించకపోయినప్పుడు, కొనుక్కోవలసినటువంటి వస్తువు నో స్టాక్ అని వచ్చినప్పుడు, లేకపోతే మనం తిందాం అనుకున్నటువంటి పదార్థం దొరకనప్పుడు, లేకపోతే మనం అనుకున్నటువంటి కోరికలు ఎప్పుడైతే తీరవో దురంత విషయ విషణ్ణ, అప్పుడు విషణ్ణం వస్తుంది. విషణ్ణము అంటే చింత, ఒక రకమైనటువంటి బేజారెత్తుకోవడం, నిస్పృహ. ఏదోనండి, ఏదో పాపం చేసుకున్నాను కాబట్టి ఈవేళ వారితో కూర్చుని కబుర్లు చెప్పుకోలేకపోయాం, ఆ ప్రాప్తం ఉండాలి అని ఇలాగ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు చూసారా. అటువంటి విషయాల్లో ఆస్తే వింటూ ఉంటాడు వీడు. ఇలాగా వీడికి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక అనేటువంటి దుఃఖాలను నివారించే శక్తి లేదు. భగవంతుడు కల్పించేటువంటి బ్రహ్మాండమైనటువంటి తుఫాన్లు కానీ, గాలివానలు కానీ, రకరకాలైనటువంటి భూకంపాలు కానీ, సునామీలు కానీ, అగ్నిజ్వాలలు కానీ, వాటిని నివారించేటువంటి ప్రతినివారణే అకల్పోహో, వాటిల్ని ప్రతినివారణ, దాన్ని నివారించేటువంటి శక్తి లేకుండా ఉంటాడయ్యా. ఆదిభౌతికము అంటే ఏంటి? మామూలుగా ఏదో చెట్ల మీద పడిపోయిన తేళ్ళు, పాములు, కుక్కలు, ఇవి అవి వీటిల్లో నుంచి వస్తూ ఉంటాయి. అలాగే ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని మార్పుల వల్ల కలిగేటువంటి దుఃఖాలు ఆధ్యాత్మికం. తన మనసులో, తన శరీరంలో కలిగేటువంటి ఏదో కడుపు నొప్పి అని, క్యాన్సర్ అని, దగ్గులని, రొంపలని, జ్వరాలని, ఏదో ఇవని అవని, ఇవన్నీ కూడా మనసుని కలతపెట్టేస్తూ ఉంటాయి. వాటిని నివారించాడు. ప్రతి నివారణ అకల్పోహో, వాటిని ప్రతి దానికి ఎదురుగా నిలబడి నివారించేటువంటి శక్తి లేదు. అకల్ప, వీడి శక్తిపరుడు కాడైపోతూ ఉంటాడయ్యా. ఇలాగా తాను శక్తిహీనుడిని అని తెలుసుకుంటూనే ఉంటాడు. మళ్ళీ కనిపిస్తూ ఉండేటువంటి విషయాల మీద ఈ ఇంద్రియాలు వెళ్ళి పడిపోతూ ఉంటే అవి దొరకకపోయేటప్పటికీ విషణ్ణ, దురంత విషయ విషణ్ణే ఆస్తే. ఇలాగే వీడి జీవితం గడిపేస్తూ ఉన్నాడయ్యా ఈ వర్తకుడు అని చెప్తూ ఇంకా క్వచిన్మిధో వ్యవహరం యత్కించిత్ ధనముపయాతి విత్త షఠ్యేన. క్వచిత్, ఒక్కొక్కసారి ఒకరితో ఒకరు వ్యవహారాలు నడుపుకుంటూ ఉంటారని చెప్పానుగా. అలాగే ఉండేటువంటి స్థితిలో వాళ్ళు మోసం చేసేస్తూ ఉంటారు. ఈ మోసానికి వీడు ఇలా గురి అయిపోతూ ఉంటాడయ్యా. అయిపోతూ ఉండేటువంటి ఒక చోట ఏమవుతుందంటే క్వచిత్ క్షీణ ధన శయ్యాసన ఆసన అశన ఉపభోగ విహీనో యావదప్రతిలబ్ధ మనోరథ ఉపగత దానే వసతి మతిస్తతస్తతో అవమానాదీని జనాదభిలభతే. క్వచిత్, ఒక్కొక్క చోట, అందరూ కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితిలో వాళ్ళ యొక్క ప్రారంభ కర్మానుసారం ఏమి జరుగుతుంటుందో ఈ సంసారంలో ప్రయత్నం చేస్తూ ఉంటారయ్యా. దీనిలో ఒక చోట ఏమో ధనాన్ని కోల్పోతాడు, ఏదో బిజినెస్లో పెడతాడు, లేకపోతే ఏదో ఇంకో దాంట్లో పెడతాడు, లేకపోతేనేమో ఎవరినో నమ్మేసేసి ఆ యాప్స్లో పెట్టేస్తూ ఉంటాడు, లేకపోతే ఏదో వీడు వడ్డీ ఎక్కువ ఇస్తాడని చెప్పి వాడికి ఇస్తూ ఉంటాడు. ఇలాగ రకరకాలైనటువంటి వాటిల్లో వీడు ఆ ధనాన్ని కోల్పోతూ ఉంటాడయ్యా. అలా కోల్పోయినటువంటి పరిస్థితిలో వీడికి ఏమిటి జరుగుతుందంటే అతడి శయ్య ఆసన అశన ఆది ఉపభోగ విహీన. ఇలాంటి బిజినెస్సుల్లోనూ, ఇలాంటి అర్థం లేనటువంటి వాటిల్లోనూ కూడా ద్రవ్యాన్ని ఇన్వెస్ట్ చేసేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి ఆ సంసారి ధనాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు వాడికి పడుకోవడానికి శయ్య, మంచం కూడా ఉండదు, కూర్చోడానికి అసన కుర్చీ
రుచి కూడా ఉండదు, ఒక్కోసారి భోజనం కూడా ఉండదు వాడికి. తరువాత మిగతా భోగాలు కూడా ఏమీ వీడికి అందో. ఇటువంటి అంటే ఏమిటి, మనసు క్షీణించిపోతుంది, అయ్యో ధనం పోయింది అనేటువంటి దాంట్లో నిద్రపోతాడు, కూర్చోవాలి అనిపించదు, కూర్చున్నా సరే ఇవన్నీ తినేస్తుంటే ఇటు అటు పిచ్చెత్తినట్టు తిరుగుతూ ఉంటాడు. తినేటువంటి ఆహారం మీద ఏ విధమైనటువంటి ఇది ఉండదు. తర్వాత ఎదురుగా ఇన్ని విషయాలు కనిపిస్తున్న వాటి మీద ఏ విధమైనటువంటి ఆసక్తి కూడా ఉండకుండా భోగాలు లేనటువంటి వాడై ఉంటాడు. ఇది మామూలుగా అలాగ దుఃఖంలో ఉండేటువంటి వాళ్ళకి ఏర్పడేటువంటి. ఇలాగ ధనాన్ని పూర్తిగా కోల్పోయేటువంటి వాళ్ళు ఏమవుతుంది, ఆఖరి వాళ్ళు ఇల్లు వేలం వేసేస్తాడు, ఐపీలు పెట్టేసేటప్పటికి బ్యాంకు వాళ్ళు వచ్చి తాళాలు వేసేస్తారు. ఈ రకరకాలైనటువంటి పరిస్థితిలో వాడి జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కారణం ఏమిటో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ధనం మీద ఉండేటువంటి ఆశ. ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆ క్రియాశీలత్వంతో ఉండేటువంటి ఆ దురాశ వల్ల వీడు ఇన్ని రకాలైనటువంటి పాటలు పడుతూ ఉన్నటువంటి సందర్భంలో పరీక్షితు వీడు ఎవరిని గుర్తు చేసుకోవాలో వాడిని గుర్తు చేసుకోడయ్యా అని చెప్తూ, తాను పొందలేకపోయినట్టు యావత్ ఎప్పుడైతే అప్రతిలబ్ధ మనోరథ ఉపగత ఆదానే లబ్ధం అంటే దొరకడం, అప్రతిలబ్ధ అంటే దొరకనటువంటి మనోరథ అంటే ఆ కోరికలు లేకపోతే వాడు సంపాదించినవన్నీ పోయేటప్పటికి మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేనటువంటి అంటే ఏమిటి, లభించనటువంటి తీరనటువంటి కోరికల చేత వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మళ్ళీ దాన్ని ఆదానే మళ్ళీ వాటిని సంపాదించాలి అనేటువంటి అవసితమతి మళ్ళీ మొదలెట్టేస్తాం. ఏమైనా సరే ఏదంటే ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని చెప్పి ఏ పిచ్చి ఏదో చెప్తాడనమాట. వీడు టోటల్గా ఫెయిల్ అయిపోయాడు, వీడి ఇన్కెపాసిటీ, వీడికి స్థిరత్వం లేదు, వీడి బుద్ధి లేనటువంటి వాడు, వీడి జాతకంలో వీడికి ఆ యోగం లేదు అని తెలుసుకున్నా సరే వాడు ఆ ఇంగ్లీష్ సామెతను పట్టుకుని ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది సక్సెస్ అని చెప్పి వెర్రివేధోలు ఎవరో ఏదో చెప్పిన మాటలు దాన్ని పట్టుకుని వీడు ఏం చేస్తూ ఉంటాడంటే అవసితమతి మళ్ళీ నిశ్చయం చేసుకుంటాడు వాడి బుద్ధిలో. తత అలా నిశ్చయించుకుని మళ్ళీ అదేదో పొందాలి అని వాడు బయలుదేరేటప్పటికి, మొన్న ఓడిపోయావు కదా, మొన్న నాశనం అయిపోయావు కదా, మొత్తం అంతా దివాళా తీసేసావు కదా, ఇంకా నీకు బుద్ధి ఉంది లేదా అని చెప్పి తత జనాత్ అవమానాదీని అభిలభతే. ఇలా చేసేద్దామని వాడు బుద్ధిని స్థిరం చేసేసుకుని మళ్ళీ ఎంటర్ అయిపోదాం, మళ్ళీ బురదలో కాలెట్టేద్దాం, మళ్ళీ గోతిలో పడిపోదాం అనుకునేటువంటి స్థితిలో తత అక్కడక్కడ ఆయా జనాత్ జనుని వలన అంటే అక్కడ ఉండేటువంటి జనులు, చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు, మిత్రులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, చూసేటువంటి వాళ్ళు ఉంటారుగా, వీళ్ళ వల్ల అవమానాన్ని పొందుతూ ఉంటాడయ్యా. అభిలభతే అంతటా అవమానమే జరుగుతుంటుంది. ఏమండి స్వామి, నేను ఇలా బిజినెస్లో నేను ఇదైపోయిన, నా దగ్గర ఆస్తి ఏం లేదు, నాకు లోన్ ఇవ్వండి అంటే బ్రాంచ్ మేనేజర్ ఏమంటాడంటే మీరు కాసేపు ఉండరండి, మీరు బయట కూర్చోండి అని చెప్పి ఆ ప్యూన్తో చెప్తాడు. మళ్ళీ ఈ వ్యాపారస్తుని లోపల రానివి కదా, వీడు నన్ను చంపేస్తున్నాడు వీడు అని చెప్పేస్తాడు. అలాగ అప్పుకోగలిగేటికి ముందు పూర్వం అప్పు తీర్చు, తర్వాత చూద్దాం నీ సంగతి అని చెప్పి ఇలాగ ప్రతి చోట వీడికి అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఏమండి ఇది ఓన్లీ వర్తకుల గురించి చెప్పారా, మనకేదైనా అన్వయం ఉంటుందా అంటే మనకి ఉంటుంది. ఎందుకు అంటే మనం అనేక రకాలైనటువంటి కోరికలు కోరేసుకుంటుంటాం, ఏదో గొప్పవాళ్ళం అయిపోతాం, ఏదో పారాయణ చేసి అంతంత పుణ్యాలు సంపాదించేసుకుందాం అనుకునేటప్పటికి ఏమవుతుంది, మనం దీనులం, మనకి ఆ గురువు అనుగ్రహం ఉండాలి, ఆ ఆధ్యాత్మిక విషయం మీద మనకి ఎంతో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, సాధన ఉండాలి. ఈ ఇవి ఏమీ లేకుండా అవన్నీ చేసేద్దామని చెప్పి వెళ్ళేటప్పటికీ అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే అదొక యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అని చెప్పి తోసేస్తూ ఉంటారు. వాళ్ళ మనసే వీళ్ళని అవమానం చేస్తూ ఉంటుంది. అంటే నీకు భాగవతం అక్కర్లేదు, భగవద్గీత అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నువ్వు ఏదో మామూలుగా సరదాగా హ్యాపీగా ఉత్సాహంగా గడిపేస్తే చాలు అని చెప్పేసేసి నీ మనసే నిన్ను అవమానం చేస్తా. తత ఆయా జనాత్, అందులో జనాత్ అంటే జనం అంటే పుట్టడం. ఏమిటి పుడుతూ ఉంటుంది అంటే ఇవన్నీ నువ్వు అక్కర్లేదు, ఈ కోరికలు కాదు నీకు కావాల్సినవి, నీకు బాహ్యమైనటువంటి కోరికలు, బాహ్యమైనటువంటి వ్యక్తులు, బాహ్యమైనటువంటి దృశ్య మీద ఉండేటువంటివి అని అవి నిన్ను అవమానిస్తూ ఉంటాయి. నువ్వు అసలైంది గ్రహించలేకపోతున్నావు, అసలైంది నువ్వు ఎలాగా
దాన్ని నువ్వు పొందలేకపోయావు అని చెప్పి, ఇవి పొందడానికి తయారయ్యావా అని చెప్పి అవమానాలు అభిలభతే అంతటా పొందుతూ ఉంటాడయ్యా. అయిన తర్వాత ఏవం విత్త వ్యతిషంగ వివృద్ధ వైరానుబంధోపి పూర్వవాసనయా మిథ ఉద్వహత్యధాపవహతి. ఈ విధంగా ధనమందు ఆసక్తి కలిగినటువంటి జీవుడు సర్వదా ప్రతి చోట ఎప్పుడూ కూడా వైరభావం కలవాడవుతాడు. అంటే ఏమిటి? ధనం మీద నీ మనసు ఎప్పుడైతే వెళ్తుందో, సంపదల మీద నీ మనసు ఎప్పుడైతే వెళ్తుందో, అవే జీవిత లక్ష్యం అనుకుంటూ ఉంటావో, దానిని సంపాదించాలి అనేటువంటి దురాశతో ఉంటావో, అటువంటప్పుడు ఏవం ఈ విధంగా విత్త వ్యతిషంగ వృద్ధ వైర అనుబంధ. విత్తం అంటే ధనం, వ్యతిషంగ దాని మీద విపరీతమైనటువంటి సంగతం, వ్యతిషంగ అలాగా వివృద్ధ ఆ ధనం సంపాదించాలి అనేటువంటి ఆ దురాశ ఎక్కువైపోతూ ఉంటే, వివృద్ధం బాగా పెరిగిపోతూ ఉండేటప్పటికి వైర అనుబంధ, వైరం యొక్క దోషం కూడా వాడికి వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళని కొట్టాలి, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి, వాళ్ళని ఎలాగోలాగా కాళ్ళు పెట్టి ఈడు చేసేసి నేను పక్కకి వెళ్ళిపోతూ ఉండాలి, వాడికన్నా నేను ఎక్కువ సంపాదించాలి అనేటువంటి వైరభావం నీ మనసులోనే కలుగుతుంది. వాడిలో ఏం లేదు, అవతల వాళ్ళలో ఏం లేదు, నువ్వు పెంచేసుకుంటున్నావు. వాడికన్నా ఎక్కువైపోవాలి, వాడికన్నా ఇది చేసేయాలి, దానికన్నా ఇది చేసేయాలి అనేటువంటి ఆ వైరభావము అనేటువంటి దోషం వస్తుంది నీలో. దోషం వస్తోంది నీలో. అవతల వాళ్ళు ఏం కాదు, అవతల వాళ్ళని చూసి నీవు దోషభావాన్ని పెంచుకుంటూ ఉన్నావు. ఇలాగ పెంచుకుంటూ ఉండేటువంటి వైరభావం కలిగినటువంటి వాడు అవుతాడయ్యా. తర్వాత ఇలాగ ఓపక్కం చేస్తూ ఉంటాడు. పూర్వవాసనయా మిదహ ఉద్వహతి అధ అపవహతి. తర్వాత ఏం చేస్తూ ఉంటాడంటే, ఇలాగ పూర్వ సంస్కారాల యొక్క బలం చేత ఇతరులతో వివాహాది సంబంధాలు కట్టుకుంటూ ఉంటాడు. అంటే ఏమిటి? నువ్వు పిల్లలు పుడతారు, ఈ పిల్లల్నేమో అవతల వాళ్ళకి ఎవరో సంబంధాలు ఇస్తారు, సంబంధాలు కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటారు. మళ్ళీనేమో ఆ సంబంధాలు కలుపుకుని వాళ్ళ అయిపోయిందండి, మీదో మీది, మాదో మాది అని చెప్పేసి పెళ్ళిళ్ళలో ఏమిటంటే అబ్బోహని వచ్చేస్తుంటారు. ఆ తర్వాత కనీసం ఫోన్ చేయరు, మాట్లాడరు, బంధాలన్నింటినీ విడిచిపెడుతూ ఉంటారు. అపవహతి అథ తరువాత, ఉద్వహతి వివాహం అయిన తరువాత, అధ అపవహతి విడిచిపెట్టేస్తూ ఉంటారు. వివాహం అయిపోయింది, ఏదో మన పిల్లాడికి పెళ్లి చేస్తాం అనుకోండి, పెళ్లి చేసేసుకుంటే వాడు ఆ పిల్లాన్ని తీసుకుని వాడు ఏ లండనో ఏ అమెరికాయో ఏ ఫారినో పోతాడు. పోయిన తర్వాత ఆ పిల్లం ఉంటుంది, నీ అమ్మ నేను చూడక్కర్లేదు, వాళ్ళకి పెన్షన్ వస్తున్నా వాళ్ళు ఏడుపులేదో ఏడుస్తారులే అని చెప్పేసేసి మనం ఉద్వహతి వివాహం మొదలైనటువంటి సంబంధాలు కలుపుకున్నాక అధ తరువాత అవపహతి విడిచిపెట్టేసి పోతారు. వాళ్ళు ఎవడదో నడిపోతాడు. పాపం ఈ తల్లి తండ్రి అయ్యో అని చెప్పి వీళ్ళు బాధపడుతుంటారు. ఎందుకంటే కన్న పేగు కాబట్టి అది ఉంటుంది కాబట్టి. అలా తీసుకెళ్ళిపోయినటువంటి కోడలో కొడుకో వాడి తల్లిని అది కూడా వాడి తల్లిని తండ్రిని కూడా చూడకుండా ఈ విధమైనటువంటి స్థితులు కలుగుతూ ఉంటాయా. దీనికి అంతటికీ కారణం ఏమిటి అనేటువంటిది వివేకం కలిగినటువంటి మానవుడు ఆలోచిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మిథ్యాభూతములైనటువంటి సంబంధాలు, మానసికమైనటువంటి సంబంధాలు, బంధాలను ఏర్పరచుకోవడం వల్ల వస్తుంటుంది. కాబట్టి బంధము ఇవన్నీ బంధాలు అని చెప్పింది కదా. ఏతస్మిన్ సంసారాధ్వని నానా క్లేశోపసర్గబాధిత ఆపన్న విపన్నోయత్రయస్తము వావేతరస్తత్ర విసృజ్య జాతముపాదాయ శోచన్ముహ్యన్ బిభ్య వివదన్ క్రందన్ సంహృష్యన్ గాయన్ హ్యమాన సాధువర్జితో నైవావర్తతే ద్యాపి యత ఆరబ్ధ ఏష నరలోకసార్థోయమధ్వనః పారముపదిశంతి. ఈ సంసార మార్గంలో అంతిమమైనటువంటి అవధి ఏమిటి, అంతిమమైనటువంటి లక్ష్యం ఏమిటి, అది శ్రీహరే అని మహాత్ములు చెప్తున్నారయ్యా పరీక్షితు. నువ్వు ఏ ఏడు నీవు ఐఐటీలు సంపాదించాలి, కలెక్టర్ అయిపోవాలి, ఐఏఎస్లు అయిపోవాలి, ఉద్యోగాలు చేసేయాలి, డైరెక్టర్లు అయిపోవాలి, బోర్డంతా రీసెర్చ్ చేసి ఏడుపులన్నీ 7. కానీ ఇవన్నీ నీ అంతిమ లక్ష్యాలు కాదు. నీ అంతిమ లక్ష్యం ఏమిటంటే శ్రీహరి.
ఆ శ్రీహరే అంతిమ లక్ష్యము అని మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్తున్నారయ్యా పరీక్షతు. కానీ ఈ మానవ లోకంలో ఈ జీవ సమూహం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఈ మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? ఈ మానవులందరూ, ఈ ప్రాణులందరూ ఎక్కడి నుంచి పుట్టాయి అంటే ఆ శ్రీహరి నుంచే ఇవన్నీ వచ్చాయ్యా. ఇలా వచ్చినటువంటి వీళ్ళే తాము పుట్టినటువంటి పుట్టిల్లుని మర్చిపోయి వర్తకుడు దళం వంటి ఈ జీవ సమూహాలు, ఈ గుంపులు ఉన్నాయే, ఈ రేసెస్ ఉన్నాయే, వీళ్ళందరూ కూడా సంసారహేతమైనటువంటి ప్రవృత్తి మార్గంలో పయనిస్తూ ఉంటారు. పయనించి అనేక కష్టాలని పొడుతూ ఉంటారు, అనేక రకాలైనటువంటి విఘ్నాలను వీళ్ళు కొడుతూ ఉంటాయి. ఇలా చేస్తూ ఉండగా వాళ్ళు ఈ ప్రయత్నం ఇలా చేస్తుంటే వాళ్ళు మర్చిపోయింది ఏమిటి? మేమంతా కూడా శ్రీహరిలో నుంచి వచ్చాము, శ్రీహరే మా పుట్టిల్లు, శ్రీహరి మీదకే మా దృష్టి ఉండాలి అనేటువంటిది విషయాన్ని మర్చిపోయి ఈ ప్రవృత్తి మార్గం అయినటువంటి సంసారంలో ప్రయాణం చేసేస్తూ ఉంటారు. అనేక కష్టాలు వస్తాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఇలాగ జీవనయాత్ర మాత్రం సాగిస్తూనే ఉంటారు. యాత్ర మధ్యలో ఆపదను పొందిన వారు కొంతమంది మరణిస్తూ ఉంటారు, మరణించిన వారిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలా విడిచిపెట్టి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. తాత పోయాడు, తండ్రి పోయాడు, అమ్మ పోయింది, ఇలాగ అయినా వీళ్ళ జీవితం వెళ్ళిపోతుంటుంది. ఈ గుంపులో కొత్తగా పుడుతూ ఉంటారు, వాళ్ళకి పిల్లలు పుట్టేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి చేరుతూ ఉంటారు. ఇలాగ అజ్ఞానంతో వ్యామోహితులైపోయినటువంటి వీరందరూ శోకిస్తూ, మోర్చపోతూ, భయపడుతూ, కలహిస్తూ, రోధిస్తూ, బిగ్గరగా ఒక్కొక్కసారి మహా సంతోషంతో కేకలేసేసుకుంటూ ఇలా ఉంటూ ఉంటారు. ఇలాగ చేసిన వాళ్ళు శ్రీహరి వద్దకు చేరలేకపోతున్నారు అన్నాడు. రేపు దీన్ని కొంచెం వివరించుకొని ముందుకెళ్తాం. శ్రీహరిని మాత్రం వీళ్ళు చేరలేక ఉన్నారు. పారం ఉపదిశంతి అని పెద్దలు చెప్తూ ఉంటారు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పారు అనేటువంటి సెషన్ చూద్దాం.